ట్రెక్కింగ్ లేదంటే ఈ పైకి ఎక్కడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఇవన్నీ కొత్తగా వేసినటువంటి మెట్లు, అంటే ఇక్కడే కట్ చేశారు, చెక్కారు ఈ మెట్లను కూడా. ముందు మెట్లు ఉండాలి కానీ ఇంత నీట్గా లేకుండే. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్లేస్ నుంచే, ఇక్కడ నుంచే ఈ ప్రహారీ గోడ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి భటులు సైనికులు ఈ ప్లేస్లో ఇక్కడ నిలబడి, సో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఎవరు అంటే బయట నుంచి ఎవరైనా శత్రువులు వస్తున్నారా ఏంటి అనేది కూడా ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ నిల్చొని ఇక్కడ నుంచి బయటకు చూస్తుండేవాళ్ళు. సో ఇక్కడ నుంచి మనకు కనిపించేది చాలా ఎత్తులో ఉంది. సో ఈ హోల్స్ నుంచి మాత్రం వాళ్ళందరూ చూసేవాళ్ళు. ఇక్కడ నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారా ఏంటి అనేది మాత్రం ఇక్కడ చూసేవాళ్ళు. సో ఈ విధంగా ఇక్కడ నుంచి బయటకు ఎవరైనా శత్రువులు వస్తున్నారా దండెత్తి, ఇవన్నీ కూడా చూసే పరిస్థితి ఉండేది. సో ఈ విధంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ భువనగిరి కోట పైన ఉన్నటువంటి మెట్లన్నీ కూడా 350 పైనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అక్కడ వరకు ఎక్కొచ్చినటువంటి మెట్లు కొత్తగా ఏర్పాటు చేసినవి. ఇంతకాలం ఆ మెట్లు ఉండాలి కానీ అవన్నీ కొంచెం అరిగిపోయి ఆ తర్వాత కొంచెం స్కిడ్ అయి పడిపోయే స్థితిలో ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగు చేశారు, మెట్లు బాగు చేశారు. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పురాతనమైనవి, పాత మెట్లు, ఇవన్నీ కొంచెం అట్లాగే ఉన్నాయి కాబట్టి వీటిని ఏమీ చేయలేదు.